సో బాహుబలి అయితే రేపు రిలీజ్ కాబోతుంది కదా, రిలీజ్ కాబోతుంది పార్ట్ 1 పార్ట్ 2. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి 1, 2 అసలు ఎలా కట్ చేశారు, ఎలా చూపిస్తారు అనుకుంటున్నారు వీళ్ళు జనాలకి. ఆ రిలీజ్ అంటే అన్ని సినిమాలు ఈ మధ్య అవుతానే ఉన్నాయి, కానీ అన్ని సినిమాల కంటే ఈ సినిమా బాగా హైప్ అయితే వస్తుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో పచ్చబొట్టేసినాయి, ఇలా కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా హైలైట్ సాంగ్స్, అవి కట్ చేసి కొంత స్టోరీని అయితే దాంట్లో కలపడం అయితే జరిగింది అని అయితే మాటలు వినబడుతున్నాయి. సో అసలు ఏ స్టోరీ కలిపారు ఏంటి అని అందరూ కూడా మళ్ళీ టికెట్లు బుక్ చేసుకుంటాకైతే ఆశ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది రిలీజ్ కదా, అంత ఆడియన్స్ చూస్తారంటారా? 100% చూస్తారు. అక్కడ ఉంది ప్రభాస్ కాబట్టి 100% చూస్తారు. అది ఎందుకంటే లాస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ చేశారు మా బర్త్డేకి, ఎంతమంది వెళ్ళి చూసారు ఆ సినిమాని. సో అలాంటిది ఆ ఇండస్ట్రీని మొత్తం కూడా షేక్ చేసిన సినిమాలు రెండు కూడా, ఆ సినిమా ఎందుకు చూడరు? 100% కూడా పరిగెడతారు. అంటే ఇప్పుడు చాలా వరకు సాంగ్స్ కోసం కూడా వెళ్తూ ఉంటారు కదా, సో బాహుబలిలో కూడా మెయిన్ సాంగ్స్ కోసం వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. సో ఇక్కడ 3 సాంగ్స్ కట్ చేసేసారంట. సాంగ్స్ కట్ చేసినా సరే స్టోరీ కలిపారు. ప్లస్ దాని ద్వారా ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది. ఏదైతే మనం ఫస్ట్ లో చూసుకున్నామో దానికంటే హై క్వాలిటీగా వీళ్ళు ఇంకా చూపిస్తున్నారు కాబట్టి 100% జనాలు థియేటర్లకి వెళ్తాకి ముందుగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.